శ్రీధర్ సార్ రాధా మన వాళ్ళకి దొరికాడు సార్. ఎక్కడ దొరికాడు? యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చాడు సార్. మన వాళ్ళు రౌండప్ చేసి పట్టుకున్నారు. వాడి దగ్గర చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ ఉంది సార్. అది జపాన్కి సంబంధించిన మ్యాటర్. జపాన్ తాలూకు సార్. మీకు వాట్సాప్లో ఇమేజ్ పంపించాను, చూడండి సార్. సరే, వెంటనే చూస్తాను. వాడిని మధుకర్ మన పాత రేంజర్ ఆఫీస్కి తీసుకొచ్చాడు. నేను ఎంక్వైరీ పూర్తి చేసి అప్డేట్ చేస్తాను సార్. అండ్ మహేష్, నువ్వు అలెక్స్ తీసుకుని హెడ్ క్వార్టర్స్ ఆ సినిమా హీరోయిన్ సంజు తెలుసు తన ఏరియాని కవర్ చేసి నాకు అప్డేట్స్ పంపు. వేణు గురువుతో పాటు మచిలీపట్నం వెళ్ళు. జపాన్ నేటివ్ ప్లేస్ మొత్తం వెతుకు. లోకల్ ఇన్స్పెక్టర్ శేఖర్ నీకు తోడుగా ఉంటాడు. జాఫర్, నువ్వు లోకల్లో చూసుకో. నార్త్ లో ఉన్న గ్రే ఏరియాకి ఇన్ఫార్మ్ చేసి నాకు అప్డేట్ ఇవ్వు. శాంత, ఈ టీం మనతో పాటు వస్తారు, ఏర్పాట్లు చేయి. సరేనా? కమాన్, లెట్స్ గో. అయ్యగారు వచ్చే లోపల చెప్పే నేనే తప్పు చేశాను సార్. సార్ ఏమన్నా చెప్పారా? ఏం చెప్పట్లేదు సార్. సార్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారండి? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరోలో ఉన్నావే, రాదయ్యనా నువ్వు? గట్ట బాస్ ఎట్టేంద్ర చూడండి. మొక్కుబడండి, ఆ పెళ్ళాం బిడ్డల కోసం మొక్కుకున్నా. 200 కోట్ల నగలు హుండీలో వేసావా? డబ్బున్న వాళ్ళు కూడా వేయర్రా కదా. ఆ ఎవిడెన్స్ ఎక్కడ? మన దగ్గరే ఉంది సార్. ఈ కాయిన్ మీ బాస్ జపాన్ది, మరి ఇది ఎవరిదమ్మా? సార్, ఇది నా పెళ్ళాం దాచుకుంది సార్, నాకు ఇచ్చేయండి సార్. నీ పెళ్ళాందా? మరి నీ పెళ్ళం కనిపించట్లేదే, తను ఎక్కడికి వెళ్ళిందమ్మా? నీ అబ్బా, నీ కుటుంబం మొత్తానికి ఇదే పనిరా. సార్ 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 నొప్పిగా ఉంది సార్. సార్ 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 వదిలేండి సార్. సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ నొప్పిగా ఉంది సార్. సార్ వదిలేండి సార్. ఎలా ప్లాన్ చేశారా? వదిలేండి సార్. జపాన్కి నీకు సంబంధం ఏంట్రా? 200 కోట్ల నగలు జపాన్ చెప్తాను ఇదంతా చేసావు కదరా? నేను తప్పు చేయలేదు సార్. సార్, నాతో ఎవరో నాకు తెలియదు సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ నిజం ఒప్పుకోకపోతే చస్తావు. చూడండి, ఈ కేసు భవానీ టీం కంటే ముందు మన టీమే సాల్వ్ చేయాలి. అర్థమైందా? వీడికి బుర్రకెక్కేలా చెప్పండి, లేదంటే నైట్ వీడికి రాడ్డు దింపేయండి. అలాగే సార్. జపాన్ ఎక్కడని ఏం తెలియని వీడిని టార్చర్ పెడుతున్నాడేంటి? అసలు ఈయన ఆఫీసరేనా? జపాన్ని నేను ఒక్కసారి చూశాను రవి, అతను రేంజే వేరు. ఈ మాల్యా దావుదులు అతని ముందు పిల్ల బచ్చాగాళ్ళు. అమ్మాయిలు, గోల్డ్, డబ్బుతో ఫుల్ టైం ఎంజాయ్ చేసే మాస్ ఐటమ్ రాజా. వాడు నిన్న కొట్టేసిన గోల్డ్తో ఏ దీవిలో ఎవరితో కులుకుతున్నాడో ఎవరికి తెలుసు? సార్, సార్, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. సార్, అటువైపు. గాడు ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు. ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి. రాజపాన్, కూర్చో. ఫిలో, కొంచెం ఆ డోర్ క్లోజ్ చేయి. జపాన్, సెక్స్ ఎంత నిజం, అదే విధంగా ఇది అంతే నిజం. లైఫ్లో కొన్ని మాట చెప్పు. మీ బ్లడ్ శాంపిల్స్ వల్ల వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీకు హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకో టెస్ట్ చేసి చూద్దామా? జపాన్, మీరు తలుచుకుంటే అపోలో హాస్పిటల్లోనే చూపించవచ్చు. నన్ను నమ్మొచ్చారు, మీకు నేను అబద్ధం చెప్తానా? మీరు చెప్పారనే శాంపిల్స్ తీసి 3 ల్యాబ్లకు పంపించాం. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్.
ముగ్గురు దేవులతోనూ మొత్తుకున్నాను కదరా, ఒక్కరు కూడా నీకు కన్వే చేసి చెప్పలేదా? రే డాక్టర్, ఇప్పుడే శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ సబ్జెక్ట్ మీద మాటలు జరుగుతున్నాయిరా. అది అయిపోయాక ఒక పార్టీ మొదలెట్టి TV9 శ్రీదేవితో డీల్ సెట్ చేసుకొని ఇంటర్వ్యూలు వైరల్ చేసి సీఎం అయ్యి ట్యాంక్ బండ్ కాడ విక్రమ్ లెవెల్లో ప్లాన్ చేస్తే నువ్వేంది నాకు ఇప్పుడే శ్రద్ధాంజలి పోస్టర్ ఇస్తావా? కామ్ డౌన్ చెప్పాను. అయ్యో సార్, కంగారు పడకండి, మరీ అంత స్ట్రెస్ తీసుకోకండి. దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ. నేను కొన్ని మెడిసిన్స్ రాశాను, అన్ని ART సెంటర్లో దొరుకుతాయి. అవి ప్రాపర్గా వాడితే జీవితాంతం బతికేయచ్చు. అంతేకాదు, ఇప్పుడు సొసైటీలో మంచి అవేర్నెస్ వచ్చేసింది. ఇంతకు ముందులాగా ఎవరు భయపడట్లేదు. ఓ అలాగా? అయితే నేను కూడా నిన్ను విజయ్ దేవరకొండ లాగా కౌగులించుకుంటూ ముద్ద పెట్టమంటావా? ఒట్టి మాటలతో మంచి జరగదు మాస్టారు. మీరు గోల్డెన్ స్టార్ జపాన్ కదా సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ మీ సినిమా నేనే రాజు యూట్యూబ్ లో 50 సార్లు కంటే ఎక్కువ చూసాను సార్. అందులో మీ గుండె చీల్చి రక్తంతో ఉన్న హీరోయిన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయటకు తీసి నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావని చెప్పారే సార్. గూస్ బంప్స్ సార్. సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా సార్. సార్ కొంచెం నవ్వచ్చు కదా సార్. సార్ చీర్స్ సార్. కోడత దవడ తిరుగుద్ది. రే ఏసో, చెప్పన్నా. కర్మ అంటే ఏంటో తెలుసారా నీకు? జీవితంలో నువ్వు కొట్టి చంపిన దోవలన్నీ ఒక్కరోజు డైనోసర్లా మారి నా ముందుకొచ్చి నుంచుంటాయి. అదే కర్మ. నీకు మాత్రం చెప్తున్నా యేసు, అన్న ఎందుకు ఆసుపత్రికి వెళ్ళాడో తెలుసా? ఏవో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవాలని చెప్పావు కదన్నా. కన్ఫర్మ్ అయింది, అన్నకి HIV పాజిటివ్. ఇంకా నయమన్నా, నెగటివ్ అని రాలేదు. నీ మంచి మనసుకు అన్నీ పాజిటివ్గానే జరుగుతాయన్నా. రే ఎర్రి పుల్కి, పాజిటివ్ అంటే నాకు AIDS అని అర్థం. అన్నా ఊరికే కామెడీ చేయకన్నా. రే వచ్చేసి ఇచ్చేసారా పిచ్చి. ఏమంటున్నావు అన్నా? భయం వేస్తుందా? అదేం లేదు, నీకేం కాదులే అన్నా. హే, అది నాకు తెలీదా? ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ని ఏం పీకలేరు. అన్ని అనుభవించడానికి వచ్చిన పీస్ అది, మాస్టర్ పీసు. అన్నా మిక్సింగ్కి నీళ్లు తీసుకొస్తా అన్నా. తైలం ఇక్కడ అక్కడే డ్రాలో ఉందన్నా. ప్రభు, నీ పరిశుద్ధాత్మతో ఈ పాపికి క్షమాభిక్ష ప్రసారించు. దేవుని రాజ్యంలో బిడ్డలందరూ మహిమాన్వితులే. మహిమ మహత్తరంగా వర్కౌట్ అయింది. పాజిటివే. ఏమైంది? ఆకలేస్తుంది. పరలోకంలో ఎక్కడున్నా ప్రభు కోట్ల పరోటా కొనుక్కొని మన ప్లేస్కి వచ్చే. మన స్టాక్ మొత్తం ఈ నైట్కే ప్లేస్ మార్చాలి. అన్నా నీళ్ళు. ఏందిరా అయితే మరి నువ్వు వాటర్ కోసం దిగల? అదేం లేదన్నా, ఇలాంటి టైంలో బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందట. పొరపాటున నా దగ్గర నుంచి జలుబు నీకు అంటుకుంటే నీకోసమే పెట్టుకున్నా. అన్నంటే అంత అఫెక్షన్ అంటావు ఏంటన్నా, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను చేరదీయకపోతే MG బస్ స్టాండ్ దగ్గర అనాథలా అడుక్కు తినేవాడినన్నా. ఈ లైఫ్ తమ్ముడికి నువ్వు పెట్టిన భిక్ష. రే పరా. భలేవాడే అన్నా. పెద్ద నాగరాజు గారు రండి సార్. లేవండి. ఈసారి ఏంటి రాయల్ జ్యువెలరీ కేసా? చివరిగా జపాన్ ఎప్పుడు చూసారు? అతన్ని చూసి చాలా రోజులైంది సార్. ఇంతకు ముందులా కాదు. అతని వ్యాపారం అంతా ఇప్పుడు బార్డర్ దాటి పెద్ద రేంజ్కి వెళ్ళింది. చివరిగా 6 నెలలకు ముందు తాగిన మత్తులో ఫోన్ చేసి IPLలో ఒక టీం తీసుకుందాం అనుకుంటున్నా, దేన్ని తీసుకోమంటావా అని అడిగాడు. సారేమన్నారు?
ప్రీతి జంట టీముని తీసుకో అదిరిపోద్దన్న. అతను అదొక టైప్ సార్. చేతిలో చిల్లరుంటే తీన్ మారాడేస్తాడు. ఇది జపానే కదా? అవును సార్. బర్త్డే ఫంక్షన్కి ఇలాంటి కాయిన్లు అచ్చేయించి పబ్లిసిటీ చేసుకుంటాడు. మీరా చేసిందే కదా? జపాన్ దొంగిలించిన నగలు అచ్చేయించి ఇచ్చింది నిజమే. అది వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు తనే పెద్ద ఇండస్ట్రీ అయిపోయాడు. నార్త్ ఇండియాలో పెద్ద హబ్బు పెట్టాడని విన్నాను. ఈ మధ్య ఇక్కడికి రావట్లా. ఇప్పటి వరకు జపాన్ చేసిన దొంగతనాల్లో సంబంధం లేని ఎవరెవరో ఇరుక్కొని నాశనం అయ్యారు. ఇప్పుడు ఒకరిని ఇంట్రాగేట్ చేస్తున్నారే, వాడి పేరేంటి?